అంత నా భుజాన మీద వేసుకొని చేస్తా తీయుర్రి, నాది బాధ్యత. ఎందుకంత రంది? నా రాష్ట్రము నా పార్టీ, బరువైనా బాధ్యత అయినా ఒంటెద్దు కావడి కట్టినట్టు పార్టీని అంతా నా భుజాన మీద వేసుకొని నడిపిస్తా అన్నట్టే ఒక్కసారి కూడా తీరిక లేకుండా పార్లమెంట్ ఓట్ల ముంగట కాళ్లకు గిరికెలు కట్టుకున్నట్టే తిరుగుతుండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లా రోజుకో ఊరు పోతుండు. ఇక ఇయాళ్ళేడ తిరుగుతుండో ఒక్కసారి అరుసుకునొద్దాం పార్రి. రోజుకో ఊరుకు తిరుగుతున్నాడు, పోయిన కాడల్లా లీడర్లను కలుపుకుంటున్నాడు, మీటింగులు పెడుతున్నాడు, పబ్లిక్ కు పూస కూర్చుతున్నాడు. పార్లమెంటు ఓట్ల ముంగట చిన్నోళ్లను పెద్దోళ్లను కలుపుకుంటా కాలు కొట్టుకుంటా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. రావాలే, అందరి కలిసి కట్టుగా పార్టీ కొరకు పని చేయాలన్నట్టే కార్యకర్తలకు లీడర్లకు ముచ్చట్లు చెప్తున్నాడు. గాళ్ళు చెప్పిన వాళ్లకు టికెట్ ఇయ్యలేదని చిన్న పోయినోళ్లను సముదాయించుకుంటా ఒంటెద్దు కావడి మోసినట్టే పార్టీనంతా భుజాల మీద వేసుకున్నట్టే తిరుగుతున్నాడు సారు. ఆగో అట్టనే భుజారన్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇంటికి పోయిండు. భువనగిరిలో షేయి పార్టీ తరపుకించి ఎంపీగా నిలబడ్డ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు తిరగాలే, నువ్వే మొత్తం మీదేసుకొని ప్రచారం చేయాలన్నట్టే చెప్పొచ్చిండట. భువనగిరికించి అలా ఇంటి ఆమెకు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి సార్ ఇంతకు ముందు టికెట్ కొరకు గట్టిగానే కొట్లాడనుండే కదా. ఆగో అట్ట టికెట్ రాలేదని అలా ఇంటి ఆమెకు టికెట్ ఇయ్యలేదని రాజన్న జడంతా మనసు చిన్నతనం చేసుకున్నట్టుండు అనుకున్నాడో లేకుంటే ఎట్టనో గాని ఇగో ఇట్ట ఇల్లు దేవులాడుకుంటా పోయి కలిసి పని చేద్దాం రావాలే అన్నట్టే చెప్పొచ్చిండట. ఇక సీఎం సారే ఇంటికి వస్తున్నానగానే ఎమ్మెల్యే సార్ కూడా ఆతారాలు పాతారాలు అన్ని తయారు చేసుకున్నాడు. ఇంటి ముంగడ కార్ ఆపి కార్లకించి సీఎం సార్ దిగంగానే పూల గుత్తి చేతిలో పెట్టి స్వాగతం పలికిండు. అటెంక ఇంట్లో కూర్చొని భువనగిరిలో షేయి పార్టీని ఎట్టెట్ట ఎలుగులో చేయాలి, కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియటానికి ఏమేం చేయాలి, కార్యకర్తల్ని ఎట్లా కలుపుకొని పోవాలి అనేటి అన్ని మాట్లాడుకున్నారట. పోయిన పారి కంటే ఈ పారి ఈగిని ఓట్లు ఎక్కువనే పడేటట్టు ప్రచారం చేయాలని చెప్పిండట సీఎం సారు. అంతేకాదు పబ్లిక్ ఈగంతా హుషారు చేసేందుకు భువనగిరిలో మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నారట. అందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఈ నెల 21వ తారీఖు నాడు భువనగిరిలో పెద్ద మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారట. అంతేకాదు కిరణ్ అన్నతోనే అయ్యాలనే నామినేషన్ కూడా చేపిస్తారట. ఇగో ఇట్ట పొత్తులు కుదరవు, ఒకరి మీదకి ఒకరు ఎత్తులు పెట్టుకుంటున్నారు అనుకున్న షేయి పార్టీ తెలంగాణలో ఎలుగులైంది. ఆడాడ ఏమన్నా తక్లీఫ్లున్నా ఏకంగా సీఎం సారే పోయి సముదాయించి వస్తున్నాడు. మరి చూడాలే పార్లమెంటు ఓట్లలో భువనగిరికించి ఎవరు గెలుస్తారు, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు యాపాటి ఓట్లు పడతాయి ఏంది కథ అనేదిగా.